మన వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేది నా దగ్గరికి చాలామంది వచ్చేటువంటి ఒక సమస్య ఉంది. ఇదే కీళ్ళ నొప్పులు, అలాగే ఇన్ఫ్లమేషన్. అయితే అదే సందర్భంగా మన వాళ్ళు బాగా వాడేది ఒక పదార్థం ఉంది, అదే అల్లం. కీళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి వాడుతున్నారు కానీ అంతగా పనిచేయట్లేదు. ఎందుకు అంటే దాంట్లో ఇతర కాంబినేషన్స్ కలపాల్సి ఉంటుంది. అల్లం శక్తిని 20 రెట్లు పెంచేటటువంటి ఒక మంచి మిశ్రమాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియో మీకోసమే. మీ శరీరం లోపల రాజుకుంటున్నటువంటి దీర్ఘకాలపు ఇన్ఫ్లమేషన్ అంటే దీర్ఘకాలపు మంట మీ కణం తాలూకు ఆ ఎక్స్టర్నల్ లేయర్స్ని, చివరికి మీ డిఎన్ఏని ఎలా దెబ్బతీస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు ఏళ్ల తరబడి అల్లం టీ తాగుతున్నప్పటికీ కీళ్ళ నొప్పులు తగ్గటం లేదా ఇన్ఫ్లమేషన్ తగ్గాలంటే అల్లం వాడేటువంటి విధానంలో మార్పు రావాలి. ఏమిటి ఈ మార్పు? అల్లం సామర్థ్యాన్ని 20 రెట్లు పెంచి మీ పేగుల్లో అంటే గట్లో అది పూర్తిగా అబ్జర్వ్ కావడానికి ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ అనేది అంటే అతసీ తైలం అనేది, అలాగే బ్లాక్ పెప్పర్ అనేది ఉపయోగపడతాయి. అయితే వీటిని ఎలా వాడాలి? టీ స్పూన్ తాజా అల్లం రసం, 1 టీ స్పూన్ అతసీ తైలం, అలాగే ఒక చిటికెడు మిరియాల పొడిని గోరువెచ్చని నీళ్ళ కలిపి తాగితే కేవలం 2 వారాల్లోనే 50% పైగా మీరు తేడా చూస్తారు. ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని వీడియోలో తెలుసుకున్నాం. దాని తాలూకు లింక్ని కిందిస్తాను. దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ మొత్తం సమాచారాన్ని మీరు చూడవచ్చు.